హాయ్ ఫ్రెండ్స్, మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అటువంటి 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్లో నేను మొట్టమొదటిగా ఈరోజు మార్నింగే నేను సెలెక్ట్ చేశాను. చూడండి, ఇక్కడ ఇండియన్ బ్యాంక్ అనేటువంటి స్టాక్ సెలెక్ట్ చేశాను, ఎస్ఎస్సి అనే స్టాక్ సెలెక్ట్ చేశాను, పీటీసీ అనే స్టాక్ సెలెక్ట్ చేశాను. చూడండి, ఇది మాత్రం బ్రేక్అవుట్ కొట్టి పైకి వెళ్ళిపోతుంది. సో బాంబే డైయింగ్ అనేటువంటి స్టాక్ కూడా సెలెక్ట్ చేశాను. తర్వాత ఎన్ఎల్సి ఇండియా అనేటువంటి స్టాక్ సెలెక్ట్ చేశాను. తర్వాత వెల్స్ పంగ్ ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ చూడండి, వెల్స్ పంగ్ ఎల్ఐవి అనే స్టాక్ సెలెక్ట్ చేశాను. వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ లిస్ట్లో పెట్టుకోండి. వీటిని తర్వాత 3 బెరిష్ క్యాండిల్ టెక్నిక్లో, తర్వాత ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్లో కూడా కొన్ని వీడియోస్ అవి కూడా చెప్తాను. ప్రస్తుతానికి ఈ స్టాక్స్ని అయితే మీరు లిస్ట్లో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. వీటిని ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయం మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మాత్రము వీటిని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని నేను ఎప్పుడైతే 15 మినిట్స్ యొక్క 15 మినిట్స్ బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు ప్రాపర్గా అంటే ఎంట్రీ తీసుకోవాలి. అది మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలని మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే అది మీకు సింపుల్గా అది వర్కౌట్ అవుతుంది. లేకపోతే అది మీకు కష్టంగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను చెప్పే స్టాక్స్ ఎన్టీపీసీ, టాటా స్టీలు అనేటువంటి రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అని చెప్పాను కదా, ఆ స్టాక్స్లో చూడండి, ఇది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది, బ్రేక్అవుట్ కొట్టలేదు, కానీ కిందకే రావచ్చు. ఇది ఎన్టీపీసీ కూడా పైకి, ఎన్టీపీసీకి పెద్ద హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టింది కాబట్టి సో 50 ఇది మనం పైకి ట్రేడ్ చేసుకోవచ్చు. టాటా స్టీల్ కూడా మనం పైకి టాటా స్టీల్ కిందకి ట్రేడ్ చేయొచ్చు. ఏయూ బ్యాంక్ మాత్రము కిందకి ట్రేడ్ చేయొచ్చు. తర్వాత కెపాసిటీ అనే స్టాక్ మాత్రము ఇది కూడా కిందకి ట్రేడ్ చేయొచ్చు. తర్వాత ర్యాలీస్ అనే స్టాక్ చూస్తే చూడండి, ర్యాలీ స్టాక్ చూడండి, ఇది 6 దాకా పోయి మళ్ళీ కిందకు వచ్చే విధంగా ఉంది. దాన్ని జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయాల్సింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తే ఇది బ్రేక్అవుట్ కొట్టింది కానీ మళ్ళీ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చేసింది. అది మళ్ళీ కూడా కిందకు వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కూడా సాయంత్రానికి వీడియో చేస్తాను, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్.